వెల్కమ్ టు కీటాక్స్. వైఎస్ఆర్సీపీ వర్సెస్ అదర్ వ్యవస్థలన్నీ, అలాగే మీడియా విషయానికి వచ్చేసరికి సాక్షి వర్సెస్ అదర్ మీడియా అనే యుద్ధం ముదురు పాకాన పడ్డం అనేది ఏపీ కొన్నాళ్లుగా చూస్తూ ఉంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది అవుతున్న సమయంలో ఇలాంటి పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ టెన్షన్స్ అనేది ఎస్కలేట్ కావటం నిజంగా వ్యూహాత్మకం. ఈ విషయం ఆలోచనున్న ఆంధ్రులకి అర్థమవుతోంది. మనం సరే, మిగతా దేశం ఈ యుద్ధాన్ని ఎలా చూస్తోంది, నేషనల్ మీడియా ఎలా రిపోర్ట్ చేస్తుంది, కథనాల ఆధారంగా చూద్దాం. అసలు అనాలసిస్లు ఢిల్లీ స్థాయిలో ఎలా వినిపిస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్. ఏపీలో మీడియా యుద్ధం ముందు నుంచి ఉన్నదే కానీ ఇప్పుడు అన్ని వైపుల నుంచి ప్రత్యర్థి పార్టీ అంటే వైసీపీ సొంత మీడియా సాక్షిని నియంత్రించేందుకు, నిరోధించేందుకు వ్యూహాత్మకంగా కూటమి, మరీ ముఖ్యంగా టీడీపీ నాయకత్వం అడుగేస్తూ ఉంది. ఒక ఫ్లాష్ పాయింట్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తోంది. అన్ని స్థాయిల్లోనూ యుద్ధం చేయడంతో పాటు అసలు సాక్షి మీడియా లైసెన్స్లే రద్దు చేయాలి అనే వరకు ఈ పోరాటం వెళ్తూ ఉంది. ఇదే పాయింట్ని ప్రస్తావిస్తూ జాతీయ మీడియా కొన్ని కథనాలు రాసింది. అందులో ది వైర్లో వచ్చిన కథనాన్ని మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ కథనం ఏం రాసిందో డీటెయిల్డ్గా చూద్దాం. ఆంధ్రాలో రాజకీయం, మీడియా వేరు కానే కాదు. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీకి సొంత మీడియా ఉంటే టీడీపీకి సాంప్రదాయకంగా ముందు నుంచి కొన్ని మీడియా సంస్థలు అనుకూలంగా వ్యవహరించడము, ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం అనేది ఓపెన్ సీక్రెటే అంటూ ఈ కథనం రాసింది. వైఎస్ఆర్ హయాంలోనే సాక్షి మీడియా మొదలైందని, ఇదే మీడియా ఇప్పుడు వైసీపీకి ప్రధానమైన అండా దండా అవుతోంది అని ఈ కథనం చెప్పింది. ఆ తర్వాత ఈనాడు, ఈటీవీ సంస్థలు ముందు నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, అలాగే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ లాంటి సంస్థలు కూడా టీడీపీతోనే ఉన్నాయని, ఈ రెండు కమ్మ యాజమాన్యాల సారథ్యంలో నడిచేవని, టీడీపీ నాయకత్వం కూడా అదే సామాజిక వర్గానికి చెందినది అని ఈ కథనం ప్రత్యేకంగా రాసింది. ఆ తర్వాత TV5 సంస్థ యాజమాన్యం కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినదే అని చెప్పడంతో పాటు టీడీపీ కోసం అనుకూలంగా పనిచేస్తూ ఉందని ఈ కథనం ప్రస్తావించింది. అంటే ఏపీలో జరుగుతున్న యుద్ధం మోర్ దెన్ ఏ పొలిటికల్ ఫైట్, ఇది ఒక సోషల్ ఈక్వేషన్ ఆధారంగా జరుగుతున్న పోరాటము అని చెప్పడానికి ఈ కథనం ప్రయత్నం చేసినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే బై అండ్ లార్జ్ చూస్తే గనక ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పూర్తిగా టీడీపీ వైపు ఉందని, మరోవైపున్న వైసీపీకి సాక్షి మీడియా మాత్రమే అండగా ఉంది. ఇది రెండు పొలిటికల్ ఐడియాలజీల మధ్య జరుగుతున్న పోరాటం అని జాతీయ మీడియా చెప్పడం కనపడుతుంది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులుగా సాక్షి మీడియా లైసెన్సులు రద్దు చేయాలి అనే విషయాన్ని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ నాయకులతో పాటు కేంద్రంలో జూనియర్ మంత్రిగా ఉన్న ఒక బీజేపీ నాయకుడు కూడా సాక్షి మీడియా లైసెన్సుల్ని పునఃసమీక్షించాలి అని కోరతాము అని చెప్పడాన్ని మనం అందరం మీడియాలో చూస్తూ ఉన్నాం. నిజానికి అలాంటి పరిస్థితి ఉంటుందా అంటే ఈ కథనం ఆ విషయాన్ని కూడా కొంత టచ్ చేసింది. గత 2 ఏళ్లుగా సాక్షి మీడియా లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు అనే విషయాన్ని ఈ కథనం ప్రస్తావించింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో దాదాపు 20 ఏళ్ళు నెక్స్ట్ టు మేనేజ్మెంట్ పనిచేసిన వాడిగా, ఒక జర్నలిస్ట్గా నాకున్న అవగాహన ప్రకారం అయితే లైసెన్సులు రెన్యువల్ చేసుకోవడం కానీ, క్యారియర్ ఫీజులు అంటారు, అంటే శాటిలైట్కి ఛానళ్ళు చెల్లించే ఫీజులు అనమాట. ఇలాంటి విషయాల్లో ఛానళ్ళు ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఉండటం అనేది అన్ని ఛానళ్ళకి అనుభవమే. అంటే రెన్యువల్ కాస్త ఆలస్యం జరుగుతూ ఉండటము, క్యారియర్ ఫీజులు 2-3 ఏళ్ళు బాకీలు పెట్టడము అనేది టీవీ ఛానళ్ళు రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్లో భాగమే. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో సాక్షి మీడియా మీద కేంద్ర స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా అంటే ఏమో, పొలిటికల్గా ఆలోచిస్తే మాత్రం లేవు అన్నదే సమాధానం కావచ్చు. ఎందుకు అంటే ఇంతకు ముందే కొన్ని రోజుల కిందటే మనం చూసాం, మద్యం ఆరోపణల కేసులో అరెస్టు వరకు వెళ్తున్నాయి పరిణామాలు అనుకున్న టైంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత పరిస్థితులు మారడం అనేది చూసాం. అంటే రాజకీయంగా ఎలాంటి కీలకమైన అడుగు వేయాలి అన్నా కానీ అసలు కంట్రోల్ అనేది కేంద్రం దగ్గరే ఉంది అనేది మనకి అర్థమవుతుంది. వీటన్నిటిని బట్టి చూస్తే గనక ఇది ఒక పొలిటికల్ అండ్ సోషల్ ఈక్వేషన్స్ మధ్య యుద్ధంగానే నేషనల్ మీడియా కానీ, ఢిల్లీ స్థాయి ఆలోచన ఉన్నవాళ్ళు కానీ చూస్తున్నారు అనే విషయం మనకు అర్థమైపోతుంది. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.